ఎన్డీఏ కూటమి పాలన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ లోకేష్ గారి విశ్వ ప్రయత్నాల యొక్క ఫలితం అటు పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నాం, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరగబోతుంది. మొన్న ఈ మధ్యనే 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు తీయగలిగాం, అలాగే మొన్ననే కానిస్టేబుల్ పోస్టులు తీయగలిగాం. ఇలా ఉద్యోగ కల్పనతో యువతకు మంచి బాటలు వేసి నడుస్తున్న సందర్భంలో మీరు మీ నేర ప్రవృత్తిని ఇంకా వదులుకోలే. ఈ రోజుకి అధికారానికి మిమ్మల్ని దూరం చేసిన ప్రజలు మీకు ఇంకా జ్ఞానం రాలే. ఇప్పటికీ అదే సంస్కృతి, నేర సంస్కృతి, విష సంస్కృతి, భయభ్రాంతులకు గురి చేయడం, రాక్షస పాలన మళ్ళీ గుర్తు చేయడం. ఈరోజు మీరు చేసిన పని వల్ల ప్రజలు మిమ్మల్ని ఇంకా అసహించుకుంటున్నారు. ఇంకా అదే తీరు. ప్రధానంగా మీరు చేసిన కట్అవుట్లు అండి, రప్ప. రెండోది మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామని బహిరంగ ఫ్లెక్సీల్లో మీరు ప్రదర్శనలు చేయడం. ఈ రకంగా మీరు జనాన్ని భయభ్రాంతులకు చేస్తూ మీ యొక్క భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, మీ పార్టీకి ఏమైనా ఒక సిద్ధాంతం ఉందా, ఒక విధి విధానాలు ఉన్నాయా? మీ నాయకుడు మీకు ఏం నేర్పాడు? ఈ రోజుకి ఈ 18 నెలల కాలంలో మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నా మేము మౌనంగానే ఉంటున్నాం. పరిపాలన మీదే దృష్టి ఉంది. కక్ష సాధింపులు కానీ వేధింపులు కానీ లేకుండా పరిపాలన మీద మాత్రమే పరిమితం అయ్యాం. అయితే ఈ మధ్యకాలంలో చోడవరంలో జరిగిన సంఘటన, పోలీసులు వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించారు. ఎందుకంటే అర్ధరాత్రులు వేట కొడవలతో రోడ్ల మీదకి వచ్చి మూగజీవాలని నడి రోడ్డు మీద నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చల్లుతుంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి. దీనికా మీకు ఒక పార్టీగా మిమ్మల్ని నాయకత్వంలో మీకు గతంలో అవకాశం ఇచ్చింది? ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటి రాక్షసులుగా మేము అవకాశాలు ఇచ్చింది గతంలో. అంత భయభ్రాంతులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోమా, వాళ్ళు ఏమీ అనమా? ఇది ఏ వ్యవస్థ? ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటే తాలిబాన్ రాజ్యం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న విజ్ఞాన విధానాన్ని అనిపిస్తుంది. గతంలో కూడా మీరు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ని చెంప మీద కొట్టారు, మీకు గుర్తుందేమో లేదో, ఎందుకంటే మీకు అది నిత్యకృత్యం. ప్రతిరోజు వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, బ్లేడ్ బ్యాచ్లు వేసుకు తిరగడం, ఇలా గంజాయి బ్యాచ్లు వేసి తిరగడం మీకు నిత్యం అలవాటు. ఒక ఆఫీసర్ని కొట్టారు మీరు, ఇంజనీర్ని. అలాంటి సంస్కృతి ఉన్న మీరు పాఠాలు నేర్పుతున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయాలి, యూనిఫామ్ వేసుకునే డ్యూటీ చేశారు. అంటే మీరు రప్ప అని ఫ్లెక్సీలు పెట్టి రక్త తర్పణాలు చేసి భయభ్రాంతులకు గురి చేసి వేట కొడవల మీద రోడ్ల మీద తిరుగుతుంటే సన్మానాలు చేస్తారా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్నా, ప్రజలకి అసౌకర్యం కానీ అశాంతిని కానీ కలగజేసే చర్యలు ఏమన్నా శిక్షలు కఠినంగా ఉంటాయి. మీరు రప్ప అని కనుక మీరు వేట కొడవలతోనూ ఆయుధాలతోనూ మీరు విధ్వంసం సృష్టిస్తానంటే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. అందులో అనుమానం లేదు. మీరు అరిసి గీ పెట్టినా, మీరు భయపెట్టాలని చూసినా భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. మరొకటి, మీరు పదే వాడుతున్న పదం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రారు, మీకు అనుమానం అక్కర్లేదు. ప్రజలు ఆల్రెడీ మీ రాక్షస పాలన ఎలా ఉంటుందనేది, మీ హింసాయుత పాలన ఎలా ఉంటుందనేది ప్రజలు చూశారు. మళ్ళీ వస్తే అనే అవకాశమే లేదండి. రానివ్వం కూడా, ప్రజలు కూడా రానివ్వరు. మేము కూడా అదే ప్రయత్నం. మొన్న వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి మేము శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, నాయకులు కానీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా మేము నిత్యం శ్రమిస్తాం. మీరు అంటే మీకు అందరూ అంటుంటారు జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో మీకు ఇక్కడ ఎవరినైనా జిల్లాలో కానీ అక్కడ కానీ కదిపి చూడండి వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్.
గంజాయి బ్యాచ్. అవునా కాదా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలాంటి మీరు వచ్చి పెద్ద నీతి కబుర్లు ఇక్కడ ఒక ఆఫీసును మీరు చేసుకున్నారు. ఏ రకంగా ధర్మం అండి? ఏం నేర్పిందండి మీ పెంపకం? ఇదేనా మీ సంస్కృతి? ఒక ఆఫీసును చేసుకుని మళ్ళీ ఈ రోజున పోలీస్ ఆఫీసర్లు 4th డిగ్రీ వాడతాం. అబ్బా అంటే భయపడతా. మేము వస్తే ఎందుకు వస్తారు మీరు? ఏ రకంగా వస్తారు చెప్పండి? మీ పార్టీ సిద్ధాంతం ఇదని చెప్పండి, మా పార్టీ నియమావళి ఇదని చెప్పండి. మేము ఈ రకంగా ప్రజలకి మా దిశానిర్దేశం అని చెప్పండి. నేను సగర్వంగా తెలుగుదేశం పార్టీ గురించి సగర్వంగా చెప్తా. ఇది అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల పార్టీ. ఇది సమాజంలో సమసమానత్వం కోసం తప్పిస్తున్న పార్టీ. నేనే ఒక ఉదాహరణ. దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని కూర్చొని నేను ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుని చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ఆయన మొట్టమొదటిసారిగా పెట్టిన బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివి ఉత్తీర్ణతనై నెలకు 2,15,000 రూపాయలు జీతం చేసుకునే స్థాయికి ఎదిగి మళ్ళీ నేను రాజకీయాల్లోకి రావాలని వస్తే ఒక తెలుగుదేశం పార్టీ ఆదరించి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీని చేసి తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ 18 నెలల కాలంలో అనేక రూపాయలు ఒక్క సీఎంఆర్ఎఫ్ తీసుకుంటే 8,15,00,000 రూపాయలు ఈ ఒక్క 18 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా కేవలం. మిగతా అభివృద్ధి అంటే బోల్డ్ లెక్కలు ఉన్నాయి. ఇంత చేసి ఇది ఏది దళితుల అభ్యున్నతి అంటే, దళితుల అభివృద్ధి అంటే ఈ రకంగా నా రీతిన గిరిజనులు, బీసీలు అన్ని రకాలుగా వాళ్ళని ఒక ప్రోద్బలం ఇచ్చి నడిపిస్తున్న పార్టీ మీదేం పార్టీ అండి? మీరు చేస్తుంది ఏంటండి? రప్పాలో నరుగుతామంటాం, చంపుతామంటాం, చిటికేస్తే లేపేస్తామంటాం, రక్తపాతం చిందించడం, ఇది హింసావాదం. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించారు. మీకు ఇంకా ఊహలు అక్కర్లేదు, ఎలాంటి అపోహలు అక్కర్లేదు. క్లియర్. రేపు ఈ 11 సీట్లు కూడా రావు, ప్రజలు రానివ్వరు. ప్రజలకు మీరు చాలా క్లియర్ కట్గా మళ్ళీ మీరు చేసిన ఒక పని ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ యొక్క ప్రవృత్తిని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. ప్రజలకు అర్థమైంది, అబ్బో వీళ్ళు ఎంత దుర్మార్గులు అని మర్చిపోయిన దాన్ని మళ్ళీ మీరు గుర్తు చేశారు. అయితే మీ ఆటలు ఇక్కడ సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఆయన ఆదేశాలని పాటిస్తున్న వీరభక్తుడు మద్దిపాటి వెంకటరాజు. ఈ నియోజకవర్గంలో మాత్రం శాంతి భద్రతల విఘాతం కల్పించాలని రెచ్చగొట్టాలని చూస్తే శిక్షలు కఠినంగా ఉంటే చట్టపరంగానే మీరు శిక్షించబడతారు.